కాన్సెప్ట్ నేను రిపీటెడ్‌గా చెప్తున్నట్టు అనిపించినా, మీరు ఇలా కాన్సెప్ట్ రిపీట్ చేస్తున్నారు. ఇది చెప్పేసేయండి మొహమాట వద్దు. ఓకేనా? తర్వాత ఈరోజు, ఈరోజు కూడా పొద్దున్న డెమో తీసుకున్నా. ఒక 5గురు డెమోకొచ్చారు. మరి ఎవరైనా జాయిన్ అవుతారో లేదో తెలీదు నాకు. ఓకే. సో, ఇక్కడ మీకు నిన్న చెప్పిన బేసిక్ ప్రోగ్రామ్స్ అర్థమైనయా? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నంబరు. అలాగే ఇంకోటేంటిదండి? సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ కదా! అవును సార్. సో, మళ్ళీ నేను జూపిటర్ నోట్‌బుక్‌కి వెళ్ళిపోతున్నాను. అదే నాకు కన్వీనియంట్‌గా ఉంటుంది. ఓకే. సో, కమాండ్ ప్రాంప్ట్ సీఎండీ పట్టుకుపోతున్నారా? పోనీ ఇచ్చేసారు. ఎందులో నుంచి తీశారు? ఒక్క నిమిషం అండి. ఏది? టెంపుల్ వెళ్తారా? తీసుకెళ్ళొద్దని చెప్పు వాళ్ళతోటి. ఆ! మొత్తం అన్నీ పట్టుకుపోయారు. హ్మ్. తిట్టేసి పంపించేసారు. అందులో ఉన్నాయన్నీ పట్టుకుపోయారు గప్పీసు. ఒక్కొక్కటి పేరైతే రూ. 250 పెట్టి కొన్నాను. పేరు 250 పెట్టి కొన్నాను. బకెట్‌లో పోసేయండి. కాకపోతే ఇచ్చేయి ఆ పిల్లలకి. అమ్మ తీసుకెళ్ళొద్దు. ఇవి చాలా కాస్ట్‌లీ అని చెప్పి. ఉన్నారా ఆళ్ళు ఎళ్ళిపోయారా? తీసుకెళ్ళొద్దు నాన్న మీరు. మీ దగ్గర పెరగవు అవి చచ్చిపోతాయి. ఒకసారి ఇది తీసుకురా లేకపోతే. ఒకసారి ఒక్క 2 మినిట్స్ అండి. ఆడిని ఇటు రమ్మను. నేను బయట చేపలు అంటే ఎక్వేరియం ఫిషెస్ ఉంటాయి కదండీ! హలో! చెప్పండి. చెప్పండి. ఎక్వేరియం ఫిషెస్ ఉంటాయి. అవి పెంచుకుంటాను నేను టబ్బుల్లో. ఓకే. ఓకే. చిన్న ఓకే. చిన్న పిల్లలొచ్చి అందులో ఎన్నండి 100, 150 ఉండాలి. నిన్న చూస్తే ఆ! 12 అమ్మో! అయి అన్నీ పోయినాయా? అన్నీ పట్టుకుపోయారాళ్ళు. ఆళ్ళ దగ్గర పెరగవు అవి చచ్చిపోతాయి. అంటే నేను అవును. కొన్నాను పేర్లు పెట్టి అవి బాగా పిల్లలు పెట్టినాయన్నమాట. అయ్యో! హ్మ్. వెళ్ళిపోయారా? ఓకే. నేను చెప్తాను. రైట్. ఆళ్ళు ఆడుకుంటానికని తీసుకుపోతున్నారు వాళ్ళు. అయ్యేం పెరగవు వాళ్ళ దగ్గర చచ్చిపోతాయి. ఇది ఎన్నో క్లాస్ వస్తదండి? ఇది ఎన్నో క్లాస్ మేడం? అవును. జయదేవ్. చాలా స్లో అయిపోయింది. ఓకే. సో, మీకు ఇప్పుడు ఒక చిన్న మీకు ఫిబోనాసి సిరీస్ ఐడియా ఉందా? ఫిబోనాసి అంటారు. ఫిబోనకీనా? ఫిబోనాసి. ఓకే. ఫిబోనాసి సిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు 5 ఫిబోనాసి సిరీస్ వాల్యూ ఎంతని అడుగుతారు. ఏం లేదండి. ఫస్ట్ 5 వరకు 5 దగ్గర నుంచి ఏమేమి నంబర్స్ ఉంటాయి? 0, 1, 2, 3,
4 5 కదా. సో 5 ఫిబొనాసి వాల్యూ ఏంటంటే 0 + 1 1 1 + 2 3. ఓకే. సారీ, ఎలా లెక్కేసుకుంటామంటే 0 1 2 3 4 5 0 + 1 1. ఓకేనా. 2 + 1 3. ఓకే. తర్వాత చెప్పండి, ఇది గుర్తుకొచ్చిందా మీకు ఫిబొనాసి సిరీస్? ఐడియా లేదండి. యాక్చువల్లీ ఇది సమ్ ఆఫ్ నెంబర్స్ అండి లేకపోతే ఫిబొనాసి సిరీస్ అంటే ఈజ్ ఎ సీక్వెన్స్ వేర్ ఈచ్ నెంబర్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 ప్రిసీడింగ్ వర్డ్స్. ఓకే 2 అంటే ప్రిసీడింగ్ 2 ప్రిసీడింగ్ 0 + 1 1. ఓకేనా. సో ఈ 2 ఎలా వచ్చిందంటే దీనికన్నా ముందు 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చింది 2. ఓకే. ఈ 3 ఎలా వచ్చిందంటే ఈ 2 ఈ 1 1 + 2 3. 5 కన్నా ముందు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేసుకుంటూ వచ్చింది 2 + 3 5. ఓకేనా. ఇప్పుడు 8 ఎలా వచ్చింది? ఈ 5 3 యాడ్ చేసుకుంటే 8 వచ్చింది. అలాగే 13 8 + 5 13. సో 13 + 8 21. మనకు చిన్నప్పుడు సైన్స్ లో ఈ జనాభా ఎలా పెరుగుతుంది అనే దాని గురించి ఫిబొనాసి సిరీస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు. గుర్తుందా? అంటే మీరు మీ 10th క్లాస్ అప్పుడు ఏముందో గానీ మా అప్పుడు యాక్చువల్‌గా ఒక ఏనుగు తన లైఫ్‌లో 100 సంవత్సరాల స్పాన్‌లో 3 పిల్లలనే పెడతారు. ఒకవేళ ఆ పిల్లలన్నీ పెరిగినాయనుకోండి. ఆ పిల్లలన్నీ పెరిగినాయనుకోండి. సో, ఒక 2000 సంవత్సరాల తర్వాత భూమి మీద మొత్తం అన్నీ కూడా ఏనుగులే ఉంటాయి. ఇంకా మిగతా ఏ జీవి ఉండదు. ఓకే. అలాగే మొక్కలున్నాయనుకోండి. ఒక్కొక్క చేప కొన్ని వేల పిల్లలను పెడతది. ఓకే. సో, సముద్రంలో అన్ని చేపలే ఉండాలి. లేకపోతే ఈ ఈ సిరీస్‌ని చెప్పడానికి ఫిబొనాసి సిరీస్ ఎగ్జాంపుల్‌గా చెప్పేవాళ్ళు. కాకపోతే ఏమవుతుంది అంటే ఏనుగు పిల్లలన్నీ బతకవు. వేరే పులి చంపేస్తది. మనకి ఒక మ్యాప్ ఉండేది. ఇలా ఒక రౌండ్‌గా ఉండి ఇక్కడ పుట్టడం తర్వాత ఆహ్, దాన్ని వేరే జంతువు తింటాది. దాన్ని వేరే జంతువు తింటాది. ఇలా ఒక సర్కిల్ ఉంటది. డార్విన్ సిద్ధాంతం అది అనేది. సో, ఏమో నాకు అవి గుర్తులేదు. యాక్చువల్‌గా దాని పర్పస్ మాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పేది. ఈ సిరీస్ చెప్పేటోళ్ళు. ఓకేనా. సో, ఇక్కడ 1+ ఇప్పుడు మీకు ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు నాకు ఆహ్, ఈ లాజిక్ అర్థమైందండి. అర్థమైందండి. ఫిబొనాసి అర్థమైంది. సిరీస్ అంటే దానికన్నా ప్రిసీడింగ్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని. ఇప్పుడు ఇప్పుడు 10 ఫిబొనాసి రాద్దాము. లేకపోతే 6 ఫిబొనాసి రాద్దాము. సో, 6కి ఎప్పుడు కూడా ఫిబొనాసి 0, 1 ఈ 2 ఫిక్స్డ్ వాల్యూస్. ఓకేనా. నం1 = 0, నం2 = 1 అని చెప్పి ఈ రెండిటిని మాత్రం మనం ఫిక్స్డ్‌గా డిజైన్ చేసి ఉంచుకోవాలి. ఓకేనా. ఈ రెండిటిని కలిపితే మనకు థర్డ్ నంబర్ వస్తది. n3 వస్తది. అంటే 0 + 1 1. రైట్. సో, n4 నంబర్ ఎప్పుడొస్తది? n2 + n3ని యాడ్ చేసుకున్నప్పుడు వస్తది 2. ఓకేనా. n5 నంబర్ ఎప్పుడొస్తది? నంబర్ 5 n3, n4 యాడ్ చేసుకుంటే 3 వస్తది. ఓకే. సో, n6 5 ఎంత? + 4 2 5 + + 4 5 2 + 3 5. ఓకే. అలాగే n7 నంబర్. నాకు ఫస్ట్ 6 ఫిబొనాసి నంబర్స్ కావాలని అడుగుతారు. ఎన్నైనాయి? 0 1 1 3 3 ఇక్కడితో ఆగిపోతుంది. ఓకే. సో, ఇది ఫిబొనాసి సిరీస్. ఓకే. 10 కంటే ఇది ఎప్పటికప్పుడు మారుతానుండదు. ఇప్పుడు n8 వాల్యూ ఏమొస్తది? 8 + 5 13. ఇది అంటే ఈ ప్రోగ్రామ్‌ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అప్పుడు నేను n1 సారీ ఇదంతా తీసేస్తున్నాను. సో, ఆ ప్రోగ్రామ్ ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫిబొనాసి ప్రోగ్రామ్. ఇది కొద్దిగా హార్డ్‌గా ఉంది నంబరు. ఇఫ్ ప్రింట్ ఎంటర్ ద పాజిటివ్. ఒకసారి కోడ్‌ని రన్ చేసి చూద్దాం. మీరు బయటికెళ్ళలేదు గదా! ఈరోజు వర్షం సంగతి తెలియలే. ఈరోజు బా పడిందండి వర్షం. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆఫీస్‌కొచ్చిన తర్వాత ఆగింది. ఓకే. సో, నాకు 10 కావాలి. 10 నంబర్స్ కావాలి. ఓకే. ఈ 10 నంబర్స్. ఇవాళ ఈ ప్రోగ్రామ్‌లో
ఫస్ట్ 2 నెంబర్స్ ని 0కి 1కి అసైన్ చేస్తారు. ఇప్పుడు అసైన్మెంట్ గురించి చెప్పినప్పుడు ఏ కామా బి ఈక్వల్స్ టు 0 కామా 1 అని రాస్తే ఏంటి దీని మీనింగ్? ఏ ఈక్వల్స్ టు రెస్పెక్ట్ 0, బి ఈక్వల్స్ టు 1 రెస్పెక్ట్ టు ది స్టోర్ అవుతుంది. అవును. కదా! ఇప్పుడు మనం ఇచ్చిన ఈ నంబర్ అనేది ఒక్కోసారి మైనస్ వాల్యూ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా! తీసుకోకూడదు అసలు యాక్చువల్‌గా. ఓకే. సో, -8 అని ఇచ్చాం. ఏమని వచ్చింది? ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నెగెటివ్ వాల్యూ ఇవ్వగానే ఎక్కడ చెక్ చేస్తున్నాం మనం? ఏ కండిషన్‌లో చెక్ చేస్తున్నాం? ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్‌లో ఇఫ్ n లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ప్రింట్ ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ నెంబర్. అర్థమైందండి? ఇక్కడ వరకు ఓకే కదా! సో, తర్వాత అంటే యాక్చువల్‌గా అందరూ పాజిటివ్ నంబర్ ఎంటర్ చేయాలని లేదు కదా! కొంతమంది నెగెటివ్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడితోటే స్కిప్ అయిపోతది ప్రోగ్రామ్. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 1కి రాస్తున్నాను. ఇప్పుడు n వాల్యూ ఒకటే కావాలంటున్నాను. ఓకేనా? ఒకటే కావాలన్నప్పుడు ఆన్సర్ ఏంటి? 0. ఓకేనా? 2 కావాలనుకుంటున్నాను. 0, 1 అంటే ఈ ఫర్ లూప్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు కదా మనం. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ 2 వాల్యూస్‌ని మనమే ఎంటర్ చేసేస్తాం. ఏ వాల్యూ, బి వాల్యూ 0, 1. ఇంకా మనకి ఇక్కడి వరకైతే మీకు అర్థమైందా? ఇప్పుడు ఎంటర్ n ఈక్వల్స్ 1 అయితే ఒక ఏని ప్రింట్ చేయమని చెప్పాం. ఓకేనా? ఒక్కటే వాల్యూ ఫిబోనస్‌లో ఫస్ట్ వాల్యూ కావాలి. ఫిబోనస్‌లో 2 వాల్యూస్ కావాలి అనుకుంటే మనం ఏని, బిని ప్రింట్ చేసాం. 0, 1. ఇక్కడ ఎండ్ కామా అంటే మీనింగ్ ఏంటి? ఇయన్నీ కూడా మీకు ఫార్మాటింగ్ ఆప్షన్స్ చెప్పాను నేను ఒకసారి. ఓకే. సో, కామా తోటి సెపరేట్ అయి ప్రింట్ కావాలనుకుంటే ఎండ్ పారామీటర్ తీసుకొని కామా పెట్టుకోవాలి. ఇక్కడ మీరు లేదు వేరే ఆప్షన్ కావాలి మీకు. ఎట్ ది రేట్ తో కావాలి. ఎట్ ది రేట్ తోటి కూడా ప్రింట్ చేసుకోవచ్చు మనం. ఇయన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. ఓకే. సో, 2 ఇస్తున్నాను. రైట్? 2 ఇస్తే 0 @ 1 @ అనేది యాక్చువల్‌గా కామాని వాడుకోవడం బెస్ట్ దీనిలో. సో, ఇక్కడి వరకైతే మీకు ఫుల్ ఫ్లెడ్జ్‌గా క్లారిటీ ఉందనుకుందాం. తర్వాత ఇక్కడ ఇదయిపోయింది. తర్వాత ఈ లూప్ అనేది ఇప్పుడు ఫర్ లూప్‌లోకొస్తున్నాం. ఓకే. మనం 3 ఇచ్చాం. సో, ఇప్పుడు ఇది 0, ఒక్క నిమిషం. 2 ఇచ్చాను. 2 ఇచ్చినప్పుడు 0, 1 ప్రింట్ అయిపోయి మనకి యాక్చువల్‌గా ఈ ఫర్ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవుతదా? అవ్వదా? అవుతది. ఎందుకంటే ఈ ఎల్స్ బ్లాక్‌లోనే రాసాను ఫర్ లూప్ కూడా. కానీ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కదా! ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, n. ఓకేనా? మనం ఇచ్చింది 2నే గదా! సో, ఓకేనా? ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి మనకి 0, 1 వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను ఫర్ వాల్యూ 3 ఇస్తాను. ఓకే. n వాల్యూ ఒక 5 ఇస్తున్నాను. రైట్? సో, మీరు డిబగ్ చేసి చూసుకోండి. మీకు డిబగ్ చూపించాను కదా! పై చామ్‌లో. ఓకే. సో, 0, 1, 1 సో, ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 5 వాల్యూస్ వచ్చినాయి. ఈ రెండునేమో ఇక్కడి వరకు ప్రింట్ అయిపోయినాయి. ఓకేనా? 0, 1 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంతుంది? ఐ వాల్యూ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది ఇక్కడ? 2తో స్టార్ట్. రైట్. 2తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఐని ఏం డిక్లేర్ చేయలేదు. సో, యాక్చువల్‌గా ఫస్ట్ దేనితో స్టార్ట్ చేయాలనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. వాళ్ళు ఇక్కడ ఏమి మెన్షన్ చేయకపోతే ఇలా సింపుల్‌గా ఎన్ ఏస్తే అప్పుడు 0 తోటి స్టార్ట్ అవుతది. ఇక్కడ స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, ఇంక్రిమెంట్ వాల్యూ. ఇప్పుడు దీన్ని రిప్లేస్ చేసుకుంటే 2, 3 అంతేనా? మనం 2, 5. 2, 5 రైట్? సో, ఇక్కడ మనకి సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాసాం. అంటే ఇనీషియల్‌గా సి వాల్యూ ఎంతుంది మనకి? సారీ. ఏ వాల్యూ, బి వాల్యూస్ ఎంతున్నాయి? 0, 1. ఇప్పుడు సి ఎంతొచ్చింది ఇక్కడ? ఫస్ట్ ఇటరేషన్‌లో ఈ ఫర్ లూప్ ఇటరేషన్‌లో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి సి అనేది ప్రింట్. అంతేనా? ఇప్పుడు వచ్చిన వాల్యూని ఏం చేయాలి నేను? ఫస్ట్ ఏ వాల్యూలోకి దేన్ని పంపించాలి ఇప్పుడు? ఇప్పుడు ఇనీషియల్‌గా ఏ వాల్యూ 0, బి వాల్యూ 2 సక్సెసర్స్ ఉన్నాయి కదా! దానికన్నా ముందున్న 2 వాల్యూస్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత డిజిట్ కావాలి అంటే. అందుకని
ఏం రాసాం? ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు సి అని రాసాం. ఇప్పుడు ఏలోకి వచ్చేసి బి వాల్యూ ఎంత ఉంది? 1 కదా. బిలోకి వచ్చేసి ఏముంది? సి వాల్యూ 1. ఇప్పుడు ఏలోను బిలోను ఏమున్నాయి? 1,1 అంతేనా? అవును. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ లూప్, ఈ ఫర్ లూప్ అనేది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 3 అయింది. ఓకేనా? 3 అయింది కాబట్టి ఇప్పుడు సి వాల్యూ ఎంత? 1 + 1 2. ఇప్పుడు ఏ కామా బి ఈక్వల్స్ టు బి కామా సి. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ అదే బిలో ఉన్న వాల్యూ ఏకి, సిలో ఉన్న వాల్యూ బికి వెళ్ళింది. ఇక్కడ సిని ప్రింట్ చేసా, అంటే 2ని ప్రింట్ చేసా. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఇటరేషన్ అప్పుడు ఏబి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడికి వచ్చేసరికి 2 ఉంది, బి వాల్యూ 3 ఉంది. సో థర్డ్ ఇటరేషన్ అప్పుడు 2 + 3 5 ప్రింట్ అవుతాయి. ఓకేనా? కానీ ఇక్కడ 4కి వచ్చేసరికి మన లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది కాబట్టి మనకి అవుట్పుట్ 0 1 1 1 2 3 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు వాల్యూస్ ఒక 10 ఇద్దాం. 10. ఓకే, 10 వాల్యూస్ వచ్చినాయి మనకి. ఈ లాజిక్ అర్థమైందా ఏం జరుగుతుంది అనేది? ఫర్కి స్టార్ట్ ఎండ్ ఇచ్చే వరకు, ఎండ్ ఇచ్చినప్పుడు ఆ ఎండ్ అయ్యే వరకు ఇక్కడే వెళ్తుంది కానీ పైకి వెళ్ళదు కదా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. లూప్ స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ ఈ కండిషన్ వరకు ఎటు పోదు. ఓకే ఫర్ లూప్ అంటే ఇక్కడ ఎల్స్ లో రాసాం అంతే ఫర్ లూప్. ఓకేనా? ఈ లాజిక్ అర్థమైందా మీ ఇద్దరికండి? మీ ఇద్దరికి ఓకే సార్. ప్రవళిక ఇంకోసారి చెప్పమన్నా చెప్తాను. ఓకే, ఒకసారి మళ్ళీ వినండి. ఫర్ లూప్ ఇప్పుడు మనం ఏది చేసినా సరే ఫస్ట్ 2 వాల్యూస్, దీనికన్నా ముందున్న 2 వాల్యూస్ తోటి యాడ్ చేసుకుంటా పోవాలి. రైట్. ఇంకో ప్రోగ్రామ్ ఏంటి ఇక్కడ రాశాను క్లియర్ గా, మీరు చూడండి. చూసారా ఎంత పెద్ద ప్రోగ్రామ్ వచ్చిందో మనకి. ఇంతవరకు మనం ఇవేమీ రాసేవాళ్ళం కాదు. ఏని బిని ప్రింట్ చేసి ఇది రాసేసేవాళ్ళం. కాకపోతే ఎక్కడన్నా ఫాల్స్ స్టేట్మెంట్స్ వస్తే మనం అందుకని ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాం. రైట్. సో తర్వాత ఫైండింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు 10కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? దాంతో ఏదైనా నెంబర్ ని 10 లోపల ఏ నెంబర్ అయినా సరే, ఇప్పుడు 10 ఫ్యాక్టర్స్ అనుకో, దాంతో డివైడ్ చేసినప్పుడు సో రిమైండర్ 0 రావాలి. ఫ్యాక్టర్స్ అంటే ఓకే. ఇప్పుడు 1 to 5 10 1 to 5 10 1 ఒకటి వస్తుంది, 2 వస్తుంది, అంతే. 5 వస్తుంది, 10 అంతే కదా. సో అలా ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి చేసేదాన్ని అదే ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది అడుగుతున్నాం. రైట్. కానీ మనం ఇక్కడ అన్ని నెంబర్స్ తోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఆ నెంబరు 1 తోటి డివైడ్ అయ్యేది, మిగతా దేనితోటి డివైడ్ కాకపోతే దాన్ని ప్రైమరీ నెంబర్స్ అంటాం. తెలుగులో ఏమంటామండి? ఏదో అంటారు సార్ నాకు ప్రైమ్ నెంబర్. అవి దేనితోటి డివిజబుల్ కావు. ఆ నెంబరు లేకపోతే ఒకటి ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది. ప్రైమ్ నెంబర్స్ అంత అవును, కానీ ఉండేయండి సహజ సంఖ్యల ప్రధాన సంఖ్యలు. సో ప్రైమ్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటి మన మెయిన్ కాన్సెప్ట్ పైన ఫ్యాక్టర్స్ ఉండకూడదు వాటికి. సో మనం ఫస్ట్ ఏదైనా నెంబర్ ఇస్తే దాని యొక్క ఫ్యాక్టర్స్ ని కనుక్కోవాలి. అది ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. సో తర్వాత ఇప్పుడు మరి ఈ ప్రోగ్రామ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మీరే చెప్పండి. ఇప్పుడు నేను 10 ఇచ్చాను. ఇనిషియల్ గా నాకు 10 అనేది అన్ని నెంబర్స్ తో డివిజన్ చేసుకుంటూ రావాలి. అంటే 0 నుంచి 10 వరకు. దానికి ఫ్యాక్టర్స్ వస్తేనేమో అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రాకపోతే ప్రైమ్ నెంబర్. అంటే లాజిక్.
కదండి ఇక్కడ. ఓకేనా? ఫ్యాక్టర్స్ కావాలి. నాకు 10కి ఫ్యాక్టర్స్. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి 10కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 5, 10 అని ప్రింట్ కావాలి. అలాగే మనకి 100కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఫ్యాక్టర్స్. ఏదైనా నెంబర్ ఇస్తే దాని ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. 1, 2 తర్వాత 5 4 కూడా. సారీ 4, 5, 10, 10, 20, 50, 100. 25 కూడా. ఓకే. సారీ 50, 100. 100 ఇవన్నీ కూడా దీని ఫ్యాక్టర్స్. కానీ మనం ఈ నెంబర్ కి మొత్తం ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ 1 నుంచి 100 వరకు అన్ని నెంబర్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుని ఫస్ట్ నెంబర్ తోటి డివైడ్ చేసేసి 100 మాడ్యులస్ ఆఫ్ 1 = 0 అయితే ఇది ఫ్యాక్టర్ కింద తీసుకోండి. అంతేనా? ఓకే. అంతే కదా. తర్వాత 1, 2 100 మాడ్యులస్ 2 = 0 అయితే ఇది ఒక ఫ్యాక్టర్. సో ప్రతి నెంబర్ ని తీసుకొచ్చి మాడ్యులస్ చేసుకున్నాం 3. అలా లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. 100 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. కానీ ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ ఏం రాసుకోవచ్చు? ఏ నెంబర్ అయినా సరే తనతోటి 1 తోటి అయితే పక్కా డివిజిబుల్ అవుతుంది కదా. 1 తోటి కంపల్సరీ 1 తోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఏ నెంబర్ అయినా ఇప్పుడు మీరు 99 తీసుకోండి, అది 1 తోటి అవుతుంది, 99 తో అవుతుంది. అంటే ఈ 2 నెంబర్లు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఫ్యాక్టర్స్ ఫస్ట్ 1, 99 అని చేసుకోవచ్చు. సో మిగతా ఏమైనా ఉంటే తర్వాత ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం, రైట్. కానీ ఇక్కడ చూడండి 1 దగ్గర నుంచి 100 చెక్ చేసేటప్పుడు మనకి ఆ నెంబర్ యొక్క సగం ఏదైతే ఉందో 99లో సగం ఎంత ఉంది? 49.5. 49. దాన్ని ఫ్లోర్ చేసుకున్నాం. ఓకేనా? ఫ్లోర్ చేద్దామా? ఫ్లోర్ చేసుకున్నాం. ఫ్లోర్ చేస్తే ఫ్లోర్ అనే ఫంక్షన్ చేద్దాం. ఓకే. 50. సో 1 దగ్గర నుంచి 50 వరకు చేస్తే సరిపోతుంది. మిగతా ఏ నెంబర్ కూడా ఇప్పుడు 51 ఉందనుకోండి, దీంతో డివిజిబుల్ అవుతుందా? 52, 53 ఎందుకంటే సగం కన్నా ఎక్కువ ఉన్నాయి, అసలు అవ్వవు కదా. సో అందుకని మనం 1 to 50 చేసుకుంటే సరిపోతుంది. సో బై 2 n/2 చేసుకుంటే సరిపోతుంది. లాజిక్ ప్రకారం అయితే అన్ని సార్లు యాక్చువల్గా మనం n/2 వాడిపోతే మన లూప్ అనేది 100 టైమ్స్ రిపీట్ అవుతుంది. అదే n/2 వాడామనుకోండి లూప్ అనేది 50 టైమ్స్ లోనే ఆగిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికంటే యాక్చువల్గా ఇంతవరకు టైం కూడా కనపడేది 0.0000 మిల్లీ సెకండ్స్ లో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందని చెప్పి కనపడేది. యాక్చువల్గా ఆప్షన్ ఎక్కడ ఉందో చూసి చూపిస్తాను ఏ ప్రోగ్రామ్ అయింది. సో అలా మీరు అన్నెసరీగా n/2 అవ్వలేదనుకోండి, ఇది ఇంకో ఒక 2 మిల్లీ సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. అనవసరంగా సిస్టమ్ మీద ప్రెజర్ పడిపోయినట్టేగా. ఆ 2 మిల్లీ సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైంటిఫిక్ కంప్యూటింగ్ లో ఇప్పుడు మనకి ర్యాకెట్ పైకి వెళ్తుంది అనుకోండి, అది ఆ ర్యాకెట్ పైకి వెళ్ళేటప్పుడు దాని కింద ఉన్నాయి కరెక్ట్ టైంకి కరెక్ట్ సెకండ్ మిల్లీ మైక్రో సెకండ్స్ తో తేడా లేకుండా అందులో ఉండే ఫ్యూల్ అనేది బర్న్ అవ్వాలి కదా. ఒక్క మిల్లీ సెకండ్ తేడా వచ్చినా సరే ర్యాకెట్ కింద పడిపోతుంది. సో అందుకని సైంటిఫిక్ కంప్యూటింగ్ లో పైథాన్ బాగా వాడతారు. ఓకేనా. ఫాస్ట్ గా ఉంటుంది, అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఫాస్ట్ గా ఉంటుంది, క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వస్తుంది. సో మరి పైథానే వాడతారంటే పైథాన్ కాదు. యాక్చువల్గా ఏంటంటే పైథాన్ తో డిరైవ్ చేసిన కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో వాటిని స్పెసిఫిక్ పర్పస్ యూజ్ చేసుకుంటాం. పైథాన్ తోటి క్రియేట్ చేసిన, ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు సి తోటి చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? C++, జావా అన్ని కూడా సితో, జావా, రూబీ ఆన్ రైల్స్ ఇవన్నీ కూడా సిని కోడ్ గా తీసుకుని డెవలప్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. సో C++, ఇప్పుడు సి దేంతో చేసుకున్నారు? బితో చేసుకున్నారు అని చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ఏ ఉండేది, ఆల్గార్ లాంగ్వేజ్ ఉండేది, ఏ లాంగ్వేజ్ ఉండేది. ఓకే. సో అది ఏ లాంగ్వేజ్? బెల్ వాళ్ళు చేసింది కాదండి, వేరే వాళ్ళు చేసిన లాంగ్వేజ్. ఓకే. మీరు అనొచ్చు బి అని ఎందుకు అనుకున్నారు అని చెప్పాను కదా మన బెల్ ల్యాబ్స్ లో బి అనే అక్షరం అని, రైట్. సో ఓకే, మనం ఎక్కువ ఇటరేషన్స్ తీసుకోకుండా అంటే నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పానంటే పైథాన్ తో కూడా కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డెవలప్ చేస్తాం, అవి స్పెసిఫిక్ పర్పస్ వాడుకుంటారు. సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నా కంపెనీకి నాకు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనుకోండి, నేను పైథాన్ తో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకుని బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వను, నేనే వాడుకుంటాను. ఓకే.
అలా డిరైవ్డ్ లాంగ్వేజెస్ అంటాం అనమాట. సో పైథాన్ తో క్రియేట్ చేసిన డిరైవ్డ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా మీకు ఈ ప్రోగ్రామ్ కి? అర్థమైందా? అర్థమైంది. ఏంటిది? ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ కదా. రైట్. సో ఒకసారి ఆ కోడ్ చూద్దాము. ఇక్కడైతే మనం డైరెక్ట్ గా రాసేసాం, ఏం కండిషన్స్ చెక్ చేయలేదు. మీకు లిస్టుల గురించి ఇంకా చెప్పలేదండి. లిస్టుల గురించి వస్తే అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఓకే రైట్. ఆర్డినరీస్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? మనం సారీ రైట్. సో ఇప్పుడు ఫర్ లూప్ తీసుకో. ఎన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. ఇప్పుడు n వాల్యూ మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను. ఓకేనా? 5 ఇచ్చాను. రైట్. ఇప్పుడు 1, ఎక్కడి వరకు చెక్ చేస్తాం? n వాల్యూ సార్ 1 నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా? ప్రైమ్ నెంబర్ ఇది జస్ట్ ఫ్యాక్టర్స్. మనకు వరుస పెట్టి నెంబర్లు ప్రింట్ కావాలి కాబట్టి నేను ఇంకో ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు చూపిస్తాను. నేను ఇందాక చెప్పింది ఏంటి? ఏ నెంబర్ అయినా ప్రైమ్ ఇదే మన ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు 1 తోటి అదే సేమ్ నెంబర్ తోటి డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, సో లూపు అన్నిసార్లు రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు, అందులో సగం టైం రిపీట్ అయినా సరిపోతుంది. అప్పుడు మనకు ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ కండిషన్స్ ఏమి రాయలేదు, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఇది బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటున్నాము. రైట్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అంతేనా? రైట్. ఎంటర్. నేను 5 ఇస్తున్నాను. రైట్. సో 1, 6. సో ఇప్పుడు n మాడ్యులస్ ఆఫ్ i. ఇక్కడ n+1 ఎందుకు ఇచ్చామన్నది మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు 5 మాడ్యులస్ ఆఫ్ 1 0. ట్రూనా ఫాల్సా? ఫస్ట్ ఇటరేషన్ లో మనకి i వాల్యూ ఎంత ఉంది? i వాల్యూ ఎంత ఉంది? 1 కదా. రైట్. సో 1 5 మాడ్యులస్ ఆఫ్ 1. ట్రూనా ఫాల్సా? ఇప్పుడు 5 మాడ్యులస్ ఆఫ్ i 1 0 ఫాల్సా? ట్రూ కాబట్టి మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? i ప్రింట్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ 1 ప్రింట్ అయింది. సరే, మళ్ళీ i వాల్యూ 2కి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు 2 మాడ్యులస్ అదే 5 మాడ్యులస్ ఆఫ్ 2. ఇది ట్రూనా ఫాల్సా? 5 మాడ్యులస్ ఆఫ్ 2. రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది కాబట్టి i అనేది ప్రింట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ i వాల్యూ 3కి ఇంక్రిమెంట్ అయింది. ఓకే. 3కి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు 5 మాడ్యులస్ ఆఫ్ 3 ఫాల్స్ కదా, 3 కూడా ప్రింట్ కాదు. ఇప్పుడు 4 కూడా ప్రింట్ కాదు. 5 మాడ్యులస్ ఆఫ్ 5, అందుకని ఇక్కడ n+1 ఇచ్చుకున్నాం. ఓకే. 5 మాడ్యులస్ ఆఫ్ 5 0 కాబట్టి మనకు ఇప్పుడు ఫైనల్ గా అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతాయి మనకి? ఫ్యాక్టర్స్ 5కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 and 5.
1 అండ్ 5 ప్రింట్ అవుతుంది కదా. అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా మీకు ప్రవళిక? ఓకే ఎస్ సార్. సార్. నేను చెప్పిన ప్రోగ్రాము అంటే ఇలా ప్రోగ్రామ్ ఇచ్చి ఎగ్జాంపుల్ చెప్తా. నాకు అదే యాక్చువల్‌గా ఇంటర్వ్యూస్‌లో ఈ పెద్ద కంపెనీస్‌కి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసేసి దీన్ని నువ్వేమన్నా ఆప్టిమైజ్ చేయగలుగుతావా అని అడుగుతారు. ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటి? స్పీడ్ పెంచడం. స్పీడ్ స్పీడ్ పెంచడం. అంటే ఫాల్స్ పాజిటివ్ తగ్గించడం. ఆహ్, సారీ ఎక్కువ ఫాల్స్ రన్నింగ్‌ని తగ్గించడం. అంతేనా మీరు చెప్పింది? రైట్. Yes, yes. ఆహ్, ఓకే. సో, ఈ ప్రోగ్రామ్‌ని మీరేమన్నా ఆప్టిమైజ్ చేసి స్పీడ్ పెంచగలుగుతారా అని అడుగుతారు. ఎక్కువగా మనకి ఎస్‌క్యూఎల్‌లో పడతాయండి ఈ క్వెషన్స్. పెద్ద క్వెరీ ఇచ్చేసి దీన్ని ఆప్టిమైజ్ చేసి క్వెరీని రన్ టైమ్ తగ్గించమని అడుగుతారు. ఓకేనా? ఈ ప్రోగ్రామ్‌లో కూడా అడుగుతారు. అడిగినప్పుడు మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు? ఇక్కడ నేను 100 ఇస్తే లూప్ ఎన్ని సార్లు రిపీట్ అయింది? 100 టైమ్స్ రిపీట్ అయింది. అంటే టైమ్ తీసుకున్నట్టే కదా! సో, మనం దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు చెప్పండి. ఇక్కడ 100 ఇస్తున్నాను. ఇటరేషన్స్ ఇంకో ప్రోగ్రామ్‌కి వెళ్తాము. ఇంక మీరు ఆలోచిస్తా ఉండండి దాన్ని. ఇంకొకటి. ఇప్పుడు ఏదైనా మనం నంబర్ ఇచ్చి అది ప్రైమ్ నంబరా? కాదా? అని చెక్ చేద్దాం. అంటే సో, మనకి 100 ఇచ్చారండి. మనకి 100 అనే నంబర్ ఇచ్చారు. ఈ 100 అనే నంబరు ప్రైమ్ నంబరా? కాదా? ప్రైమ్ ఆర్ నో. మీరెలా చెప్తారు? ఇది ప్రైమా? కాదా? ఫ్యాక్టర్స్ హ్మ్. మోర్ దాన్ 2 వస్తే ఇంకా అది ప్రైమ్. అది అవుతుంది. ప్రైమ్ నంబర్ కాదు. 2 ఫ్యాక్టర్స్ వస్తే అది ప్రైమ్ నంబర్. అంతేనా? సో, ఫస్ట్ ఎక్సెప్ట్ 2. ఎక్సెప్ట్ 2 2 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ప్రైమ్ నంబర్. యాహ్! ఓన్లీ 2 అంటే ఉంటే 2 ఓన్లీ 2 ఉన్న ప్రైమ్ నంబర్ తీసుకోవటం. ఓకే. కదా! సో, ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఇది 1 తోటి డివిజిబుల్ అవుతుందా? 1 తోటి డివిజిబుల్ అవుతుంది కదా! 1 ఓకే. 2 తోటి డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 2. సో, మనకి ఎక్స్‌ట్రా ఏముంది 100 తోటి ఏ నంబర్ అయినా 1 తోటి 100 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి 100 కూడా ఇంకోటేసేసుకోవచ్చా? 3 యెస్. కూడా యెస్. ఏసేసుకోవచ్చు. ఇప్పుడు కౌంట్ ఎంతుంది? ఈ 3 ఇన్ని మోర్ దాన్ 2. యాహ్! ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ కాదని చెప్పేయొచ్చు కదా! అప్పుడు కండిషన్‌లో ఇఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ దాన్ 2 దెన్ మోర్ దాన్ 2 ఉంటే అది ప్రైమ్ నంబర్ కాదు. 2 అంతకంటే తక్కువ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటే అది ప్రైమ్ నంబర్ అని రాసుకోవచ్చు కదా! ఇప్పుడు మంచి ప్రైమ్ నంబర్ ఒకటి తీసుకుందాం. 101 తీసుకుందాం. ఇది ప్రైమ్ నంబరే కదా 1. యెస్. 100%. సో, మనం 1 తోటి అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒకసారి 1 తో కూడా చెక్ చేద్దాం. 2 తోటి చెక్ చేస్తే వస్తుందా? దాంతో రాదండి. రాదు. 3తో రాదు, 4తో రాదు, 5తో రాదు, 6తో రాదు. అలా 50 వరకు చెక్ చేసుకుంటే 50తో కూడా రాట్లేదు. 51 నుంచి ఇంకా 100 వరకు మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు అసలు నార్మల్‌గా. ఓకే. 50 వరకు చెక్ చేసాము కాలేదు. 51 తోటి కూడా చెక్ చేసాం కాలేదు. ఇంకా పైన ఏ నంబర్‌తో చెక్ చేసినా రాదు ఇంకా. ఏ నంబర్ అయినా. ఓకే. మళ్ళీ లాస్ట్‌కొచ్చి 101తో చెక్ చేసాం వచ్చింది. ఇప్పుడు 2 నంబర్సే వచ్చినాయి కాబట్టి ఇది ప్రైమ్ నంబర్ అని రాస్తాం. అంతేనా? ప్రైమ్ నంబర్ అంటే మామూలుగా డెఫినిషన్ ఏంటి? ఎనీ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రైమ్ నంబర్. ఓకే. ఓన్లీ డివిజిబుల్ బై దట్ నంబర్ అండ్ 1 దట్ ఈస్ కాల్డ్ ద ప్రైమ్ నంబర్. సో, లాజిక్ చూడండి ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇప్పుడు నేను ఫర్ లూప్‌లో ఏం రాసుకోవాలి ఇక్కడ నేను? ఇప్పుడు 100కి ప్రైమ్ నంబర్ తీసుకుంటే ఇప్పుడు ఎంటర్ n వాల్యూ అని చెప్పి ఇచ్చాను. 100
కాదా 100 ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయమన్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏం లాజిక్ రాస్తాం? ఇఫ్ సో ఫర్ లూప్ లో ఇఫ్ 100 మాడ్యులస్ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 0 నాట్ ఈక్వల్స్ టు 0 ఇలా కోడ్ రాసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి లాజిక్ చూడండి. ఒకసారి ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాము. చాలా సింపుల్ గా ఉంటుందండి ఇప్పుడు. సో రన్ చేస్తున్నాను, కంట్రోల్ ఎంటర్. సో 99 ఇచ్చి 99 ప్రైమ్ నెంబర్ కాదు కదా, ఈజ్ నాట్ ప్రైమ్. సో ఎలా ఎగ్జిక్యూట్ అయిందో ఒకసారి చూద్దాం. సార్ Count అని- 1 ఇవ్వండి. ఓకే, సో 1 ప్రైమ్ నెంబరే కదా. కాదండి 1 కాదు, 1 ప్రైమ్ నెంబర్ కాదు. అది కాదా? మినిమం 2 ఉండాలి. ఇట్ సెల్ఫ్ అనకూడదు. 1 కదా, సింగిల్ ఉంటుంది దానికి. అందులో కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 2 ఇచ్చింది ఇక్కడ కండిషన్, రైట్? నేను 1 ప్రైమ్ నెంబర్ అనుకుంటున్నానండి. కాదండి, ప్రైమ్ కాదు. 2 నుంచే స్టార్ట్ అవుతుంది, 1 ప్రైమ్ కాదు. 1 కి ఫ్యాక్టర్స్ 1 వచ్చింది కదా, 1 వస్తాయి. మినిమం 2 ఉండాలి. ఫ్యాక్టర్స్ 2నే ఉండాలి సో కంపల్సరీ. సో 1 రాశాం. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. ఓకే, ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే ఏం చేస్తున్నాడు? కౌంట్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, దీన్ని యాజ్ గా కాపీ చేసుకుని సో n వాల్యూ 10 ఇచ్చాం, n వాల్యూ 100 ఇచ్చాం. ఓకే, సో ఫస్ట్ కౌంట్ ని ఇనిషియలైజ్ చేసుకున్నాను 0కి. తర్వాత ఇఫ్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 తీసుకుంటాం. ఓకే, 1,101. సో ఇఫ్ ఐ వాల్యూ ఎంత ఉంది? ఇనిషియల్ గా 1 తీసుకున్నాను కదా, సో ఐ వాల్యూ 1. ఇఫ్ n మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే 1 కదా, 100 మాడ్యులస్ ఆఫ్ 1 డబుల్ ఈక్వల్స్ టు 0. ట్రూనా ఫాల్సా? 100 మాడ్యులస్ ఆఫ్ 1 డబుల్ ఈక్వల్స్ టు 0. ఇది ట్రూనా ఫాల్సా? ఎవరో వింటలేదా? 100 మాడ్యులస్ ఆఫ్ 1 డబుల్ ఈక్వల్స్ టు 0. ఇది ట్రూనా ఫాల్సా? ట్రూ కదా, ట్రూ, రైట్. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎస్, అవుతుంది. అవుతుంది కదా. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఇనిషియల్ గా కౌంట్ వాల్యూ ఎంత ఇచ్చాను? 0 ఉంది. సో కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 కదా, కౌంట్ ప్లస్ 1. ఇప్పుడు ఇనిషియల్ గా 0 ఉంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత? ఇప్పుడు కౌంట్ 1. వాల్యూ ఎంత? 1. ఓకే, ఈ స్టెప్ లో ఫస్ట్ ఇటరేషన్ లో కౌంట్ వాల్యూ 1 అయింది, రైట్? తర్వాత ఈ లూప్ అనేది రన్ అవుతానే ఉంటుందండి. తర్వాత n వాల్యూ ఎంత? 2, అంతేనా? సారీ, ఐ వాల్యూ 2. సో 100 మాడ్యులస్ ఆఫ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0. ఇది ట్రూ కాబట్టి ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత అయింది? 2. 2 అయింది. ఓకేనా? సో మళ్ళీ 3 తోటి 4 తోటి అయింది కాబట్టి కౌంట్ వాల్యూ 3 అయింది. మొత్తం లూప్ అంతా రిపీట్ అవుతుంది అండ్ అప్ టు 101 టైమ్ రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత
ఫైనల్ గా కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది? 3. ఎన్ని వస్తాయండి? 5. ఒక 100 కి ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి ఇందాక మనకి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఓకేనా? సో ఇప్పుడు కౌంట్ వాల్యూ ఫైనల్ గా కౌంట్ ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు మనకి ఫైనల్ గా కౌంట్ వాల్యూ ఎంత ఉంది? కౌంట్ వాల్యూ 9 ఉంది. ఓకే. సో తర్వాత 101 అయిపోగానే లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి ఈ ఇఫ్ బ్లాక్ వస్తుంది. ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 2 అయితే మనం ఏం ప్రింట్ చేస్తాం? ఈజ్ ప్రైమ్ అంటాం. ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనకు ప్రింట్ చేస్తుంది. అంతేనా? ఈ లాజిక్ అర్థమైందా? దీన్ని ఏమో ఆప్టిమైజ్ చేయలే, సింపుల్ గా రాసేసాం కోడ్ అంతే. ఏదో అడగబోయారు, చెప్పండి. ఓకే సార్ అంటున్నాను. సో తర్వాత ప్రోగ్రామ్ ఏమి? ఇది కొద్దిగా మీకు అపెండ్ ఫంక్షన్ ఇవన్నీ యూజ్ చేసి వచ్చిన కోడ్ అనేది. దీన్ని మళ్ళీ ఇంకా డీటెయిల్ గా చెప్తాను ఈ ప్రోగ్రామ్ ని. ఎక్కడైతే ఊరికే రన్ చేసి చూపిస్తాను మీకు అంతే. ఇదేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. నాకు 5 ప్రైమరీ నెంబర్స్. ఓకే. 2 3 5 7 11 వచ్చింది. నాకు ఎన్ని కావాలని అడిగాను? 5 ప్రైమరీ నెంబర్స్ కావాలని అడిగాను. 1 దగ్గర నుంచి చెక్ చేసుకుంటే వెళ్తుంది. వైల్ లెంత్ ఆఫ్ ప్రైమ్ ఈజ్ లెస్ దాన్ ఫర్ లూప్ తో ఉంది. మీకు ఇప్పుడు ఇదేం ప్రోగ్రామ్? నాకు ఒక 100 ప్రైమ్ నెంబర్స్ కావాలి. మీకు 100 కావాలి ప్రైమ్ నెంబర్స్. అప్ టు 100 కాదు. 100 ప్రైమ్ నెంబర్స్ కావాలంటే మీకు 100 ప్రైమ్ నెంబర్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా 100 ప్రైమ్ నెంబర్స్. 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే మళ్ళీ వేరే ప్రోగ్రామ్ తయారు చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఫర్ లూప్ తోటి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5000 కావాలని అడిగాను. ఎంత టైం పడుతుందో చూడండి. రన్ అవుతుందా? అయిపోయిందా? ఇంతవరకు అయితే ఇంత ఫాస్ట్ గా వచ్చేది కాదండి. ఇంత ఫాస్ట్ గా మనకు అవుట్పుట్ వచ్చేది కాదు. కొద్దిగా లోడ్ అవుతా ఉండేది. ఇప్పుడు పైథాన్ 3 వెర్షన్ వచ్చిన కాడి నుంచి 3.3 చాలా ఫాస్ట్ గా కోడ్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 1,00,000 ఇచ్చి ట్రై చేయండి. అప్పుడు కొద్దిగా స్లోగా వస్తుంది మీకు అవుట్పుట్. 23 అయింది కదండి. 7 ఇప్పుడు ఎంత అయింది? 7:23 కదా. 7:40 కల్లా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎంత గ్యాప్? 7:40 కూడా వస్తలేదు. 7:35 వరకు అంటే ఒక 12 నిమిషాలు గ్యాప్ తీసుకుంటారా? యెస్ సార్. నాకు కావాలి, మీరు తీసుకో. నాకు కావాలి. ఓకే.
ఓకే. అందరూ ఒకసారి మాట్లాడండి. ఉన్నారా ముగ్గురు? ఓకే సార్. ఎస్ సార్. ఇప్పుడు పైథాన్‌లో సారీ మనకి వైల్ లూప్‌లో ఎలాగైతే బ్రేక్, కంటిన్యూ ఉంటాయో అలాగే మన ఫర్ లూప్‌లో కూడా మనకి బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ అని 3 పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. అలాగే మీకు ఎలాగ మన ప్రైమ్ ఆర్ నాట్ ప్రోగ్రామ్‌ను కూడా కొద్దిగా ఆప్టిమైజ్ చేసి చూపిస్తాను. రైట్? ఎక్కువ సార్లు 100 సార్లు రిపీట్ కాకుండా అదే 100 అనేది ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేయాలి అనుకుంటే మనకి 100 టైమ్స్ లూప్ రిపీట్ అయిపోతుంది కదా! అలా కాకుండా మనకి ఎప్పుడు లూప్ బ్రేక్ అయిపోవచ్చు మనం ఈ స్టేట్మెంట్‌లో ఇందులో. ఇందులో ఇక్కడ మనం ఈ లూప్ ఎప్పుడు బ్రేక్ చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది నేనేం చేస్తున్నాను 100 ఇచ్చాను. 100 ఇచ్చాననుకో. ఇక్కడ కౌంట్ ప్లస్ వాల్యూ ఎప్పుడు ఎంత అవుతుంది అనుకున్నాం? 9 అయింది. 9 అయినప్పుడు నాట్ ఏ ప్రైమ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ వచ్చింది అనుకో కౌంట్ వాల్యూ. అప్పుడు నేను బ్రేక్ అయిపోయి బయటకొచ్చేయొచ్చా? ఆలోచించి చెప్పండి. యెస్ సార్. ఓకేనా? సో మరి ఇక్కడ మనం బ్రేక్ వాడుకుందామా? ఇప్పుడు కౌంట్ వాల్యూ గ్రేటర్ థాన్ కన్నా 2 ఉంటే మనం బ్రేక్ వాడి బయటకొచ్చేయొచ్చా? లూప్ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒకసారి చూసి బ్రేక్ స్టేట్మెంట్. సో ద బ్రేక్ స్టేట్మెంట్ యూజ్డ్ టు టెర్మినేట్ ద లూప్ ఎంటైర్లీ. When break is encountered, the loop immediately stops and execution continue with the statement immediate following the loop. ఓకేనా? సో ఇక్కడ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోగానే మనకి ఏంటిది ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇప్పుడు మనం ఐ వాల్యూ 3కి రాగానే లూప్ అనేది బ్రేక్ అయిపోవాలని చెప్తుంది. రైట్? అనవసరంగా నొక్కినట్టుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటి? బ్రేక్ స్టేట్మెంట్ యొక్క యూజ్. బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? So when the break statement is used to terminate the loop entirely, when break is encountered, the loop immediately stops and execution continue. So with the statement immediately following the for loop. అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, ఎప్పుడైతే 3 వస్తుందో ఐ వాల్యూ, అప్పుడు లూప్ అనేది రిపీట్ అయిపోయి లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి ఈ స్టేట్మెంట్ అనేది రన్. ఎక్కడ పెండింగ్ ఇన్పుట్ ఉంది? అమ్మా రఘు ఓకే.
హలో హలో ఎస్ సార్. ఓకే. సో ఇది యాక్చువల్గా లూప్ ఇన్ఫైనైట్ లో పడిపోయినట్టుంది. ఒకసారి ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ కిల్ చేసి మళ్ళీ start చేస్తాను. నాకు మీరు రేపు పొద్దున ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటంటే నేను ప్రతిసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఓకేనా జూపిటర్ స్పేస్ ఇచ్చి నోట్బుక్ అని రాయకుండా నాకు ఒక ఫైల్ కావాలి. ఆ ఫైల్ ని నేను క్లిక్ చేయగానే ఏ ఫైల్ సిఎండి ఒక ఫైల్ ని క్లిక్ చేయగానే బ్యాష్ ఫైల్ ని క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా ఈ బ్రౌజర్ అనేది కనుక ఎవరికైనా నాలెడ్జ్ ఉందా ఇందులో? బ్యాష్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉందా ఎవరికైనా? నో సార్. అయ్యో మీరు కంపల్సరీగా చేస్తారండి. ఏది సిస్టమ్ క్లాస్ ఎన్నది క్లాస్ సిస్టమ్. సో కరెంట్ వాల్యూ 1 అయింది. అంటే ఈ ప్రోగ్రామ్ చూడండి యూజింగ్ బ్రేక్ అని చెప్పి రాసాం ప్రింట్. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 ఒకటి దగ్గర నుంచి 6 వరకు మనకు ప్రింట్ కావాలి. ఒకటి దగ్గర నుంచి 5 వరకు మనకు ప్రింట్ కావాలి. ఓకే. సో ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 3 అయింది అనుకోండి. ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 అయితే ప్రింట్ బ్రేకింగ్ లూప్ అనేది ఇక్కడ 3 దగ్గర బ్రేక్ అయిపోయి మనకు బయట ఈ స్టేట్మెంట్ రన్ లూప్ ఫినిష్డ్ డ్యూ టు బ్రేక్. ఇది అర్థం కాకపోతే అడుగుని మళ్ళీ చెప్తాను. నాకు కావాల్సిన కోడ్ ఏంటంటే నాకు 1 to 6 నెంబర్స్ ప్రింట్ కావాలి. ఈ 6 లో నాకు 3 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బ్రేక్ అయిపోవాలి. అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఒక లిస్ట్ ఉంది. లేకపోతే లిస్టుల గురించి మీకు ఎంతవరకు చెప్పలేదు. సో లిస్ట్ ఉంది. ఓకేనా? ఈ లిస్ట్ లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? రమేష్, సురేష్, కుమారు, జగన్ ఇలా నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? నాకు ఎప్పుడైతే లూప్ లో జగన్ అనే వాళ్ళు నేను జగన్ గురించి వెతుకుతున్నాను. ఓకేనా? ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ లో జగన్ అనే నేమ్ ఉందా లేదా అనేది వెతుకుతున్నాను. నాకు జగన్ రాగానే ఇంకా సెట్ చేయాల్సిన అవసరం ఉందా ఆ లిస్ట్ ని? నో అవసరం లేదు కదా. అప్పుడు ఇమీడియట్ గా బయటకు వచ్చేయచ్చు. అలాగే అంత పెద్ద మనం లిస్టుల గురించి ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి ట్రిపుల్స్ గురించి లిస్టుల గురించి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జస్ట్ సింపుల్ గా 1 to 6 నెంబర్స్ లో ఎప్పుడైతే 3 వస్తుందో అప్పుడు లూప్ టెర్మినేట్ బయటకు వచ్చేయాలని చెప్పి రాస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 1 కాబట్టి ఐ వాల్యూ 1. సో ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ ట్రూ నా ఫాల్సా? ఫస్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఎంత ఉంది? ట్రూ అవుట్ సార్. అమ్మా అవునా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ప్రింట్ యూజింగ్ బ్రేక్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఎంత? 1 తో స్టార్ట్ అవుతుంది కదా సార్. 1 తో. అంటే ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి 1 తోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫర్ లూప్ లో ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫర్ లూప్ కు సంబంధించిన స్టేట్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఈ ఫర్ లూప్ ఈ స్టేట్మెంట్ ట్రూ నా ఫాల్సా? ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 ట్రూ నా ఫాల్సా? ఐ వాల్యూ ఎంత ఉంది? ఎందుకు చెప్పలేదు నాన్న? మీకు అర్థం కావట్లేదా? ఓయ్ అందరూ ఉన్నారా? ఎస్ సార్. వెళ్ళిపోయారా? ఇప్పుడు ఇది ఫర్ లూప్ కదా. ఫర్ కు సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది. ఓకేనా? ఫర్ తర్వాత ఉన్న కోడ్ ఏంటి? విత్ ఇన్ ద ఫర్ లూప్ ఏం కోడ్ ఉంది మనకి? ఈ కోడ్ కదా. అంతేనా? మాట్లాడండి. ఎస్ సార్. ఓకే. ఫర్ బ్లాక్ ఇది. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 1. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 ట్రూ నా ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా మనకి?
ఎస్ సార్. ఎస్ సార్. అవ్వదు. సారీ. అవ్వదు కదా. ఇప్పుడు ఇఫ్ లో ఇది ట్రూ అయితేనే ఇఫ్ కు సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది. ఈ ఎంటైర్ ఫర్ కి బ్లాక్ ఆఫ్ కోడ్ ఇదైతే ఓకేనా, ఇఫ్ కు సంబంధించిన కోడ్ ఇది. ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఇఫ్ లో ఉన్న కోడ్ ఏది రన్ కాదు. మనకు ఏం ప్రింట్ అవ్వాలి, కరెంట్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ వాల్యూ ఈజ్ 1 అని చెప్పి మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది మనకి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ మనం స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ గా అది 1 అన్న తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, ఇప్పుడు నెక్స్ట్ 2 అవుతుంది సార్. ఐ వాల్యూ 2 అవుతుంది కదా. ఫాల్స్ కాబట్టి బ్రేక్ దగ్గరికి వెళ్ళకుండా నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కరెంట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఎంత 3. ఇది 3 ట్రూ అవుతుంది. సో బ్రేక్ దగ్గర కట్ అయిపోతుంది సార్. ఇప్పుడు మనకి బ్రేకింగ్ ద లూప్ అని చెప్పి మనకు ప్రింట్ అయింది ఎక్కడ 3 దగ్గర. సో ఇంకా మనకి ఇటరేషన్ అవ్వదు, 4 దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే బ్రేక్ అని కొట్టగానే ఈ ఎంటైర్ ఫర్ లూప్ అనేది ఈ ఫర్ కు సంబంధించిన కోడ్ అంతా కూడా ఇది అయిపోతుంది, టెర్మినేట్ అయిపోయి తర్వాత స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి లూప్ ఫినిష్ డ్యూ టు బ్రేక్ అని చెప్పి మనకి ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి. ఇందులో చూడండి, ఇప్పుడు నాకు 100 అనేది ప్రైమా కాదు, 100 అనేది ప్రైమ్ కాదు, నాటే ప్రైమ్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఫర్కు సంబంధించిన కోడ్ ఏంటి, ఫర్కు సంబంధించిన బ్లాక్ ఏది, ఇదంతా ఫర్కు సంబంధించిన బ్లాక్, అంతేనా. ఓకే, ఇఫ్ కు సంబంధించిన బ్లాక్ ఇది, ఎల్స్ కు సంబంధించిన బ్లాక్ ఇది. ఓకే, సో ఫర్ ఇప్పుడు నేను 100 ఇచ్చాను. ఇప్పుడు ఇనిషియల్ గా 1 అప్పుడు మనకి కౌంట్ ఈక్వల్స్ టు 1 అయింది, 2 అయింది. ఎప్పుడైతే కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమైనా రాయను చెప్పండి బ్రేక్ చేసేయడానికి. ఇప్పుడు 2 కన్నా ఎక్కువ వచ్చినాయి అంటే ఇది ప్రైమ్, నాటే ప్రైమ్ కదా. ఏం రాయని చెప్పండి. ఇక్కడ ఒక ఇఫ్ బ్లాక్ రాయనా, ఇఫ్ ఐ కౌంట్ కాదు, కౌంట్ గ్రేటర్ దాన్ 2 అయితే ఏం చేయను, బ్రేక్. అంతేనా. ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అవసరంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మన కోడ్ ఎంటర్ చేస్తున్నాను. సో 100 ఇచ్చాను, నాట్ ప్రైమ్ ఇచ్చాను, రైట్. సో మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. ఏమో 97 ప్రైమ్ నెంబర్ కాదు కదా, ప్రైమ్ నెంబర్ కదా 97. సో ఈజ్ ఎ ప్రైమ్. ఇక్కడ అర్థమైందా ఇది. ఇప్పుడు మీరిద్దరు కరెక్ట్ గా చెప్పండి, మీకు ఇది అర్థమైందా, అర్థం కాదు. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అది ఎందుకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతున్నారు, చెప్పు. చిన్న డౌట్, కౌంట్ గ్రేటర్ దెన్ 2 అన్నప్పుడు బ్రేక్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ కి వస్తుందా, బ్రేక్ అయిన తర్వాత వస్తుంది కదా. అవును, ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఈ లూప్ ఇక్కడతో టెర్మినేట్ అయిపోయి తర్వాత స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవే ఎగ్జిక్యూట్. ఓకే సార్. ఇప్పుడు కౌంట్ 3 అయింది కాబట్టి ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 2 అయితేనేమో ప్రైమ్ నెంబర్. సో అంత 2 కాదు కాబట్టి ఇది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పి మనకి డిస్ప్లే. ఓకే సార్. ఓకేనా. సో తర్వాత కంటిన్యూ స్టేట్మెంట్. మీకు బ్రేక్ లో ఎలాగైతే కంటిన్యూ చెప్పామో ఇక్కడ కూడా కంటిన్యూ అంతే. ఇప్పుడు మనకి
సో ప్రింట్ ఇఫ్ I డబుల్ ఈక్వల్స్ టు 3 అయితే మనకి ఏమవుతుంది, కంటిన్యూ స్టేట్మెంట్ గురించి ఒకసారి చదవండి. ద కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ టు స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. ఓకేనా, ద లూప్ డస్ నాట్ టెర్మినేట్, ఇట్ జస్ట్ బైపాసెస్ ద రిమైనింగ్ కోడ్ విత్ ఇన్ ద కరెంట్ ఇటరేషన్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే 1 to 6 నెంబర్స్ ప్రింట్ కావాలి, కాకపోతే మధ్యలో 3 వస్తే మాత్రం 3ని స్కిప్ చేసేయండి. ఓకేనా, సో అప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ వాడతాం. ఇప్పుడు చూడండి, ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1,6 ఇఫ్ I డబుల్ ఈక్వల్స్ టు 3 ఏం రాస్తున్నాము, కంటిన్యూ అని చెప్పి రాస్తాం. అంటే ఐని 3 అయితే మాత్రం ఆ వాల్యూ స్కిప్ చేసుకుని రిమైనింగ్ స్కిప్ చేస్తుంది. రైట్, రిమైనింగ్ 4, 5, 6 ప్రింట్ అవుతాయా సార్? ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఓకే, మనకి స్కిప్పింగ్ ద ఇటరేషన్ ఆఫ్ 3 అని చెప్పొచ్చు. ఓకే, మీకు ఇవన్నీ మీకు అర్థం ఇదిగా ఉంది కాబట్టి నేను కామెంట్ చేస్తాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ని ఇగ్నోర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో 1, 2, 4, 5 ప్రింట్. ఓకేనా, మీకు లిస్ట్ లో వచ్చినప్పుడు ఈ బ్రేక్ కంటిన్యూ గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్రేక్ అంటే క్లియర్ గా అర్థమైంది, లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. అదే కంటిన్యూ అయితే మాత్రం ఆ స్పెసిఫిక్ కండిషన్ ఒకటి టెర్మినేట్ చేసి మనం నెక్స్ట్ లూప్ కి వెళ్ళిపోతాం, నెక్స్ట్ ఇంక్రిమెంట్ వాల్యూకి వెళ్ళిపోతాం. ఓకే, 3 అయినప్పుడు మాత్రం కంటిన్యూ చేస్తాం, అంటే 3 నువ్వు ఒక్కదాన్ని స్కిప్ చేసి 4th కి వెళ్ళిపోతున్నాం. ఇది కంటిన్యూ స్టేట్మెంట్. సో తర్వాత వచ్చేసి pass statement. The pass statement is a null operation. Nothing happens when it is executed. It primarily used as a placeholder when a statement is syntactically required, but you don't want to any code to execute. It is useful for the loop function. So, ఇది ఈ పాస్ గురించి ఇది ఏంటో చూడండి ఒకసారి. యాక్చువల్ గా మనకి కంటిన్యూ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది, కానీ దీన్ని డిలీట్ చేసేప్పండి. ఈ సెల్ అని డిలీట్ ఎలా చేస్తాను చెప్పండి. ఈ కోడ్ మనకు వద్దనుకుంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ చేస్తాం. గా ఇక్కడ ఏమీ రాయిపోయినా పర్వాలేదు, మన పాస్ స్టేట్మెంట్ ఒక్కోసారి రీడబిలిటీ పర్పస్ పెట్టుకుంటాం. ఓకే, సో ఇది కూడా కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సేమ్ అవుట్పుట్ వస్తుందో లేదో చూడండి. వచ్చిందా? మనకి ఏం ఎర్రర్ చెప్తుంది? అదే చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈవీనా అదే మనకి పర్టికులర్ రేంజ్ లో నాకు ఆడ్ నెంబర్స్ కావాలని అడిగి, పర్టికులర్ రేంజ్ లో అంటే 1 to 100 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ కావాలని అడిగి. ఓకేనా, కాకపోతే ఇఫ్ కండిషన్ వచ్చి మాత్రం ఇఫ్ కండిషన్ లో మనం సో ఈ కోడ్ ను వాడము, I mod 2 = 0.
ఇప్పుడు మనం నార్మల్గా నాకు ఈవెన్ ఆడా ప్రోగ్రామ్ ఒకసారి చెప్పండి ఎలా చేస్తాము. ఇప్పుడు 1 నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ని నాకు ఆడ్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. ప్రోగ్రామ్ ఎలా రాస్తారు చెప్పండి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్. సో ఇది ఇచ్చే నెంబరు క్యారెక్టర్ లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్. నాకు 1 to 100 100 ఒకటి దగ్గర నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ కావాలని అడిగాను. మీరు ప్రోగ్రామ్ ఎలా రాస్తారు చెప్పాలి ఇద్దరు. యూజింగ్ ద ఫర్ లూప్. అసలు ఆడ్ నెంబర్ ఇచ్చిన నెంబరు ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అంటే n మాడ్యులస్ ఆఫ్ డబుల్ ఈక్వల్ టు 0. ఓకే. సో మనం ఏదైనా నెంబర్ ని 2 తోటి డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఏది మిగిలిపోతే దాన్ని ఏమంటున్నాము ఈవెన్ నెంబర్ అంటాం. రిమైండర్ మిగిలితే దాన్ని 1 మిగిలితే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. అంతేనా? రైట్. ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలి? ఒక 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటుంది. ఓకేనా? 1 నుంచి 100 వరకు ఉన్నది తీసుకుంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ ఐ ఇన్ ప్రాక్టీస్ చేయండి లేకపోతే మర్చిపోతారు మొత్తం. రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 1 దగ్గర నుంచి n వరకు. 100 కాదు మనం వాల్యూ ఇస్తున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 దగ్గర నుంచి n వరకు కోలన్ పెట్టాను. ఏం కావాలి ఇప్పుడు? ఇఫ్ ఐ మాడ్యులస్ ఆఫ్ 2 డబుల్ ఈక్వల్ టు 0 డబుల్ ఈక్వల్స్ టు నాకు ఆడ్ నెంబర్స్ కావాలి. డబుల్ ఈక్వల్స్ ఏమైనా రాయొచ్చు ఇక్కడ? నాకు ఆడ్ నెంబర్ ప్రింట్ కావాలి. 1 నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్సే ప్రింట్ కావాలి. అంతే కదా నాన్న. ఇప్పుడు ఐ మాడ్యులస్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే ఈవెన్ నెంబర్ అన్నావు. డబుల్ ఈక్వల్స్ టు 1 అయితే ఆడ్ నెంబరేగా ఏ నెంబర్ కైనా. అవును సార్. ఓకేనా? 1 అయితే ఇఫ్ ప్రింట్ ఆడ్ నెంబర్ ఐ ఈజ్ డబుల్ ఈక్వల్స్ లో ఈజ్ ఆడ్ నెంబర్. ఇంతేనా? ఇంకా ఏమన్నా రాయాలమ్మా చెప్పండి. చాలు కదా. కూడా రాయాలి. ఎందుకు రాయడం? దీనికి మనకు కావాల్సింది ఆడ్ నెంబర్స్. 1 నుంచి 100 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ కావాలి. ఇది ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేస్తుంది కదా. సో మనం ఏం కోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో నేను 200 ఇచ్చాను. ఏదో ఒకటి వద్దులు 50 ఇస్తున్నాను. రైట్. సో 1 ఈజ్ ఆడ్ నెంబర్. ఇలా మనకి అక్కడి వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేసింది. దీనికి అగ్రీ అయ్యారా మీరు? ఓకేనా? నాకు కాకపోతే ఏమన్నారు అంటే మనల్ని ఇక్కడ పాస్ స్టేట్మెంట్ యూజ్ ఏంటో చూడండి. నాకు ఇలా కోడ్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఐ మాడ్యులస్ డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే 0 అయితేనేమో ఈవెన్ నెంబర్ అని చెప్పి ప్రింట్ కావాలి. ఈవెన్ నెంబర్ లేకపోతే మనకు 1 దగ్గర నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఎల్స్ ప్రింట్ తర్వాత కంపల్సరీగా మనం ఏం చేయాలి? కోలన్ పెట్టాలి కదా. కోలన్ మర్చిపోవద్దు. ఎల్స్ ప్రింట్ ఐ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే. ఇప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ఎలా వస్తుంది? 50 తీసుకుంటే 1 ఈజ్ ఆడ్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ నెంబర్. అంతే కదా. దీనికి ఈ కోడ్కి మీరు అగ్రీనేనా? ఓకే సార్. ఓకే.
సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నాకు 1 నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. 1 ఈజ్ ఆడ్ నెంబర్, 2 ఈజ్ ఈవెన్ అని పెట్టి నాకు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇలా కోడ్ ఇచ్చేసి నాకు ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి కోడ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఈ కోడ్ తీసేసి నాకు ఆడ్ నెంబర్స్ అయితేనే ప్రింట్ చేయండి, ఈవెన్ నెంబర్స్ అయితే ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సరే, ఏమి ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ ఏమి రాయకుండా రన్ చేస్తాను. ఏమవుతుంది ఇది? ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ బ్లాక్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ లైన్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇలాంటి కోడ్ ఏమి రన్ చేయాల్సిన అవసరం లేనప్పుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు, పాస్ అనే పారామీటర్ ఇచ్చాడు. ఓకేనా. నువ్వు పాస్ అనే పారామీటర్ తెచ్చుకుంటే అదేమి ప్రింట్ చేయదు. ఓకే. సో ఇది కావాల్సింది. ఇప్పుడు అర్థమైందా? సార్ ఒకవేళ అక్కడ కంటిన్యూ ఇచ్చినా కానీ అదే అవుతుంది కదా, అక్కడ కంటిన్యూ ఇస్తే ఏమవుతుంది పాస్ ప్లేస్ లో? ఓకే. అదే వచ్చిందా? సేమే వచ్చిందా? ఎస్ సార్. ఓకేనా. కాకపోతే కంటిన్యూ రాసే బదులు మనం పాస్ రాయడం బెస్ట్. అది అందుకని డూప్లికేటెడ్ చేసేస్తారు, కొన్ని అవసరం లేని వాటిని డూప్లికేట్ చేస్తారు. అంటే ఎక్కడ వాడతాము అంటే కంటిన్యూ రాయొచ్చు, పాస్ కూడా రాయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇక్కడ చూడండి, పాస్ ఇక్కడ మీకు 2 డెఫినేషన్స్ చెప్పా. పాస్ ఎక్కడ యూజ్ చేయాలి, కంటిన్యూ ఎక్కడ చేయాలి అనేది ఇక్కడ ఉంది. ద పాస్ స్టేట్మెంట్ ఈజ్ నల్ ఆపరేషన్, నథింగ్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. సో ఇలాంటి స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్ రాసేటప్పుడు నల్ వాడాలి. మీరు స్పెసిఫిక్ గా కొన్ని కండిషన్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మీరు అప్పుడు కంటిన్యూ వాడతారు. సో మీకు కోడింగ్ రాసే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. తర్వాత వచ్చి నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటే ఏంటంటే ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తాం. ఇప్పుడు ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి నీకు నెస్టెడ్ అంటే ఏంటి మీనింగ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ బ్లాక్ లో ఇంకో ఇఫ్ బ్లాక్ రాస్తాం, నెస్టెడ్ ఇఫ్. అలాగే నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి, ఒక ఫర్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తాం. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ ఫినిష్డ్ అని వచ్చింది. సో మల్టిప్లికేషన్ టేబుల్ 1 to 15 ఇది ఒక టేబుల్. సో నేను చిన్నప్పుడు ఈ టేబుల్ ఉండేది మనకి, కాకపోతే మీకు చెప్పారో లేదో ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేయించేటోళ్ళు, మల్టిప్లికేషన్ టేబుల్. రైట్. ఇప్పుడు 5 into 2 ఎంత? 5 into 2 ఎంత? 10. సో దీని ఆన్సర్ 10. ఓకే. 5 into 5 25. 20. ఇందులో 5th మల్టిప్లికేషన్ టేబుల్ ఉందా అప్ టు 5 వరకు? ఓకేనా. థర్డ్ మల్టిప్లై 3 into 5 ఎంత? ఇలా చెక్ చేసుకోవాలండి. ఈ 3 into 5 అంటే ఈ 50. 2 into 2 అంటే 4. ఇది మల్టిప్లికేషన్ టేబుల్. ఇలా కూడా ఉంటాయి మల్టిప్లికేషన్, మీరు ఎప్పుడు చూడకపోతే చూడండి. ఓకేనా. సో మల్టిప్లికేషన్ టేబుల్ 1 to 5 ఇలా. ఓకే. సో ఈ టేబుల్ ని డిఫైన్ చేయమని. ఇక్కడ మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది? 1 ప్రింట్ అయ్యి దాని పక్కన ఒక స్పేస్ వచ్చింది. ఇవన్నీ 4 స్పేసెస్ వచ్చింది. తర్వాత దాని పక్కన 2 వచ్చింది. 2 దాని పక్కన 4 స్పేసెస్ వచ్చింది. సో దీని పర్పస్ మన ఇక్కడ వాడింది ఇది. ఓకేనా. సో ఇక్కడైతే ఎండ్ పర్పస్ అయితే మాత్రం స్పేస్ వాడుకున్నారు. రైట్. ఈ టేబుల్ ను చూసినాక చెప్పండి. ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్. ఓకే. మీకు ఒక సింపుల్ ఫర్ లూప్ రాసి చూపిస్తాను, నెస్టెడ్ ఫర్ లూప్. తర్వాత దీని గురించి చూద్దాం. ఓకే. నాకు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్
1, 1, 5. ఓకే. సో ప్రింట్ నాకేం ప్రింట్ అవుతుందో చెప్పండి, మీకు అర్థమైంది అనుకుంటే. ఇది ఫస్ట్ మనం ఫర్ లూప్ చెప్పినప్పుడు చెప్పిన ప్రోగ్రామ్. ఏం ప్రింట్ అవుతుంది? 1 to 4 ప్రింట్ అవుతుంది. రైట్. ఓకే. సో 1 to 4 ప్రింట్ అయింది. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో ఫర్ లూప్ తీసుకో. ఫర్ in range of 1, 5 అని తీసుకో. రైట్. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1 కదా. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం ఇండెంటేషన్ ప్రాబ్లం ఏమొచ్చింది మనకి? చెప్పండి. నాకు ఇందాక ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇది రాయకుండా ఏం చేశానంటే ఇలా ఎంటర్ చేసి ఇక్కడ ప్రింట్ అయ్యని రాసేసాను. యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ అయ్యని రాశాను. ఐ అని చెప్పి రాసిన తర్వాత రన్ చేశాను. యాక్చువల్గా పద్ధతి ఏదైనా స్టేట్మెంట్ కోలన్ తోటి పెట్టి దాని తర్వాత లూప్ రావాలంటే ఇలా ఎంటర్ చేస్తే ఇక్కడ కంపల్సరీగా ఇండెంటేషన్ తీసుకోవాలి. నేను తీసుకోవడం మర్చిపోయాను, కానీ నాకు అర్థం వచ్చింది అంతే. ఓకే. ప్రింట్. సో మనకి ఏం ప్రింట్ అయింది? 1 4 సార్లు, 2 4 సార్లు, 3 4 సార్లు, 4 4 సార్లు. అంతేనా? అలా ఎందుకు ప్రింట్ అయింది? ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఫర్ I in range 1 to 5 లో I ఈక్వల్ టు 1 ఫస్ట్ ఇటరేషన్ కి 1 ట్రూ కాబట్టి నెక్స్ట్ కి వస్తుంది. ఫర్ J in range 1 to 5 కాబట్టి అది కూడా J1. సో ప్రింట్ అయ్యి 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 1. ఓకే, రైట్. ఇప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎగ్జిక్యూషన్ ఇన్నర్ ఫర్ లూప్ వెళ్తుంది మళ్ళీ. ఇదేమో అవుటర్ ఫర్ లూప్, ఇదేమో ఇన్నర్ ఫర్ లూప్. అంటే ఈ ఫర్ లూప్ లో ఈ ఫర్ లూప్ అంటే J ఈక్వల్స్ 1 అన్నావు ఇప్పుడు. సో మళ్ళీ J వాల్యూ 2. ఈ కండిషన్ అన్ని ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ లూప్ బిట్స్ బయటకు రాదు. ఓకేనా? ఇప్పుడు J వాల్యూ 2 అయింది, ప్రింట్ అయ్యి మళ్ళీ 1 ప్రింట్ అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫర్ లూప్ కి వచ్చింది. అంటే పైన పేరెంట్ ఫర్ లూప్ కి వచ్చింది. ఇప్పుడు I వాల్యూ ఎంత అయింది? ఇక్కడ ఇనిషియల్ గా ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1 కాబట్టి ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నల్ ఫర్ లూప్ వచ్చింది. ఇప్పుడు I వాల్యూ ఎంత? ఇక్కడ 2 కదా, అందుకని 2 4 టైమ్స్ ప్రింట్. అంతేనా? 3 4 టైమ్స్, 4 4 టైమ్స్. నాకు 1 6 టైమ్స్ ప్రింట్ కావాలి, 2 6 టైమ్స్, 3 6 టైమ్స్, 4 6 టైమ్స్ కావాలి. ఇక్కడ నేనేం కోడ్ చేంజ్ చేయాలి? 1 అనేది ఇక్కడ 4 టైమ్స్ ప్రింట్ అయింది అన్న, నాకు 1 అనేది 7 టైమ్స్ ప్రింట్ కావాలని అడుగుతున్నా. ఏం చేంజ్ చేయాలి? ఏ కోడ్ చేంజ్ చేయాలి నేను? ఇన్నర్ ఫర్ నెక్స్టెడ్ ఫర్ లో 7, ఇన్నర్ లో 7 పెట్టాలి సార్, 5 బదులు 7 పెట్టాలి. ఓకే, 8 పెడుతున్నాను. దీన్ని 1 2 3 4 5 6 7. ఓకే.
సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఐ కాకుండా ఐ ప్రింట్ కావాలి, జే కూడా ప్రింట్ కావాలి. ఓకేనా? డబుల్ కోర్స్ లో వేసిస్తున్నాను. ఓకే. ఇప్పుడు జే ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పండి నాకు. అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పాలి. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 1, సెకండ్ ఇటరేషన్ మళ్ళీ ఇది ట్రూ కాబట్టి ఇందులోకి వచ్చాం. జే వాల్యూ 1. ఇప్పుడు నేను ఐ ఎంత ప్రింట్ అవుతుంది ఇక్కడ? ఐ ఎంత ప్రింట్ అవుతుంది ఫస్ట్ ఇటరేషన్ లో? ఇప్పుడే చెప్పారు కదా, ఐ 1 ప్రింట్ అవుతుంది. జే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఐ వాల్యూ, జే వాల్యూ రెండు ప్రింట్ చేయమని అడుగుతున్నా, అంతే కదా. జే వాల్యూ 1. సో మళ్ళీ ఇక్కడే సెకండ్ ఇటరేషన్ అప్పుడు 1 స్పేస్ 2 అని చెప్పి ప్రింట్ అవుతుంది, అంతే కదా. ఎందుకని ఎర్రర్ వచ్చింది చెప్పండి నాకు. సో ఇది క్యాపిటల్ వాడాను. ఓకే. ఏమని ఇక్కడ ఎర్రర్ చూస్తే ఈ ఎర్రర్ ను చూసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. జే ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే జే అనే అసలు వేరియబుల్ నువ్వు డిక్లేర్ చేయలేదు. ఇక్కడ నేను జే స్మాల్ అనుకుని ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను. కేసు ఇన్సెన్సిటివ్. ఓకే. వేరియబుల్ లో మాత్రం పైథాన్ కేసు ఇన్సెన్సిటివ్. ఓకే. సో 1 ప్రింట్ అయింది. 1 2 1 3 1 4 1 5 1 6 1 7. తర్వాత సెకండ్ లూప్ వచ్చింది, అంటే సెకండ్ ఇటరేషన్. తర్వాత థర్డ్ ఇటరేషన్. ఇది అర్థమైందా ఇక్కడ వరకు ఎందుకు ప్రింట్ అయింది అనేది? అర్థం కాదు. శ్రీనివాస్, అర్థమైంది సార్. ప్రవళిక, కృష్ణ ఎస్ సార్, అర్థమైంది కదా. ఇప్పుడు నాకు దీంట్లో ఇంకో ఫర్ లూప్ రాస్తున్నాను నేను, రైట్. సో నెక్స్ట్ ఫర్ లూప్ అంటే ఎన్నైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే. ఫర్ ఐ జే కే కదా, కే పెట్టుకున్నాను ఇక్కడ. కే ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఇది 8 తీసేసి 4 పెడుతుంది. 1, ఇది కూడా 4 ఇస్తున్నాం. ఇక్కడ ఇంటూ తీసేస్తుంది. ఇంటూ తీసేసి దీంట్లో పెట్టుకుంటాం. 5 ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పాలి, మీరే ఆలోచించి. అవుట్పుట్ ఏంటి? చాలా సింపుల్. ఓకే. నేను బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేయకపోతే లేదు సార్. సేమ్ ఇంతకు ముందులానే ఫర్ ఐఎన్ రేంజ్ 1 to 5 కి 1 ట్రూ కాబట్టి జేకి వస్తుంది. జే కూడా 1 కాబట్టి నెక్స్ట్ కేకి వెళ్తుంది. కే కూడా 1 కాబట్టి 1 1 1 అని ప్రింట్ అవుతుంది ఫస్ట్. అంతే, రైట్. సెకండ్ వచ్చేసి 1 ఫర్ ఐఎన్ రేంజ్ 1 to 5. సెకండ్ దీనికి వస్తుంది, కేక్ వస్తుంది. కేక్ వచ్చి 1 1 2 1 అంతే. 1 3. దాని అలా. తర్వాత 1 3కి టర్మినేట్ అయ్యి మళ్ళీ జేకి వెళ్తుంది. రైట్. 1 2 1 అంతేనా? ఎస్ సార్. సో రైట్, ఇది ఇలా నెస్టెడ్ ఫర్ లూప్స్ ఉంటాయి. సో లాజిక్ అర్థమైతే చాలు, రేపు పొద్దున ఎక్కడ వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి వస్తాడు, తెలుస్తూ ఉంటుంది.
ఓకే. సో తర్వాత ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవటం. మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా రాసామనేది. ఫర్ I in a range of 1, 6. For J is range of 1, 6. సో యూజింగ్ ఎండ్. ఎండ్ తీసుకుంటున్నాను ప్రింట్ పర్పస్, లేదన్నమాట ప్రింట్ ఎఫ్ ఆఫ్ I into J. ఓకే. ఇది చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇలా 1 పెట్టే బదులు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంటూ వాడతాను. అలా వాడుకోవచ్చా? I into J. I into J ఎంత అవుతుంది? 1, 1, 1, 2. ఓకే. ఇప్పుడు ఆన్సర్ చూడండి ఒకసారి. సో ఏమొచ్చింది? అర్థం కాలేదు కదా? ఓకే. సారీ, ఇది చూడండి. సరే, ఇది చాలా సింపుల్ గా చేద్దాం. ఇది కామెంట్, దీన్ని అసలు మీరు పట్టించుకోకండి. మనకు కావాల్సిన కోడ్ ఏది ఇక్కడ? రీడబిలిటీ పర్పస్. ఓకే. ప్రవీణ్, చెప్పరా? ఒక్క నిమిషం రా, క్లాస్ లో ఉన్నాను, ఒక పావు గంటలో చెప్తాను. ఈ కోడ్ అర్థం చేసుకుని చెప్తున్నాను. మీరు ఈ స్పేసెస్ ఎందుకు తీసుకున్నా, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ లో చెప్పాను మీకు. సరే, మీ దగ్గర ఈ కోడ్ ఎలాగో ఉంటుంది కాబట్టి మీరు రేపటి లోపల ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి ఈ కోడ్ని అర్థం చేసుకుని చెప్పండి. ఇదే పెడతాం. మీకు కామెంట్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో, ఈ కామెంట్స్ కూడా బాగా చదువుకోండి. ఏమన్నా ఓకే, ఈ ప్రోగ్రామ్ తప్పించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? సార్ ఒక్కసారి ఫిబొనాచి సిరీస్ మళ్ళీ రిపీట్ చేయరా? ఫిబొనాచి. ఓకే. ఇక్కడ ఉన్నది ఫిబొనాచి. అసలు ఫిబొనాచి అంటే ఏంటి? దాని ఫ్రంట్ నంబర్ అండ్ ఆ నంబర్ ని యాడ్ చేసుకొని నెక్స్ట్ నంబర్ వస్తుంది. ఓకే. ఫిబొనాచి నెంబర్ లో ఫస్ట్ 0 అండ్ 1 అనేది కామన్ అండి. ఇవి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఇనిషియేట్ చేసేసుకోవాలి. 0 అండ్ 1 మనం డిఫాల్ట్ గా తీసేసుకోవాలి ఫిబొనాచి ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఇప్పుడు మీరు బ్రెయిన్ తో చేస్తున్నారు, సో 5 ఫిబొనాచి నెంబర్స్ చెప్పమని అడిగారు. సో ఫిబొనాచి నెంబర్స్ అంటే మనం ఇనిషియల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 0, 1. ఓకేనా? సో మరి తర్వాత నెంబర్ ఎలా వస్తుంది? దీన్ని యాడ్ చేసుకుంటే తర్వాత నెంబర్ వస్తుంది. ఓకేనా? సారీ, 1. 0, 1, 0ని 1 యాడ్ చేసుకుంటే తర్వాత నెంబర్ వస్తుంది. ఇది రెండో, ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు, ఇది థర్డ్. ఓకేనా? సో మరి ఫోర్త్ నెంబర్ ఎలా వస్తుంది?
ఏమున్నాయో 1 యాడ్ చేసుకుంటే మనకి 4th నెంబర్ వస్తుంది. మరి 5th నెంబర్ ఎలా వస్తుంది? 3. 2ని 1ని యాడ్ చేసుకుంటే 5th నెంబర్ వస్తుంది. అలాగే 6th నెంబర్ 2ని 3ని యాడ్ చేసుకుంటే 5 కదా, 5. ఇప్పుడు మనకి 6 ఫిబోనసీ నెంబర్స్ వచ్చింది. 0 తోటి స్టార్ట్ అయ్యి ఎంతతో ఎండ్ అయింది? 5 తోటి. ఓకేనా? 1 2 3 4 5 6 అంతేనా? Yes, ఇప్పుడు sir. నాకు నీకు 7 ఫిబోనసీ నెంబర్స్ చెప్పమని అడిగాను. నువ్వు ఎలా రాస్తావు 7 ఫిబోనసీ నెంబర్స్ అంటే? 0 1 కామన్ అనుకుని నీకు తెలుసు కదా. తర్వాత Yes. 0 + 1 1. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఇంకో నెంబర్ వస్తుంది 2. 2 1 3. 3 2 5. 5 3 8. 8 5 13. 13 8 21. 21 13 30 34 4. కదా. ఇలా ఫిబోనసీ నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా మీకు? Yes, sir. ఓకే కదా. ఇక్కడ మరి దీన్ని ప్రోగ్రామ్ లాగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం? ఇది మన బ్రెయిన్ తో అయితే మనమే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి 2 3ని యాడ్ చేసుకుంటే 5 వచ్చింది కాబట్టి 3 5 చేసుకుంటే 8 వచ్చింది, 5 8ని చేసుకుంటే 13 వచ్చింది. ఓకే, తర్వాత నెంబర్ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తాం. సో మరి ఆ ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేసుకోవాలి. ఎలా డిజైన్ చేయాలి? అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 0 1 అనేది కామనే కదా. 0 1 అనేది ఫిబోనసీ నెంబర్లు కామన్. ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఏ అని డిఫైన్ చేసుకుని ఏలో 0 పెట్టండి. ఓకే, బిలో 1 పెట్టండి. ఏ బి ఈ రెండు కామన్. మనకి 2 ఫిబోనసీ నెంబర్స్ చెప్పమంటే ఏం చెప్తారు? 0 1 అని చెప్పేస్తారు. ఇంకా ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? సెకండ్ నెంబర్ కావాలంటే నేనేం చేయాలి? థర్డ్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి? థర్డ్ నెంబర్ కావాలంటే plus B. ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మనకి థర్డ్ నెంబర్ వచ్చింది. ఇది థర్డ్ నెంబర్. ఇలా రాస్తున్నాను నేను థర్డ్ నెంబర్ అని. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఏమవుతుంది? మనకి ఏ ప్లస్ బి 1 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసాము. ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? దీనికన్నా ముందున్న 2 నెంబర్స్ ని యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు అంతేనా? Yes, sir. ఓకేనా? ఇది థర్డ్ నెంబర్. ఇందులో నేను సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని రాశాను. ఇప్పుడు సిలో ఏముంది మనకి? 1. 1 ఉంది. ఓకేనా? 1 అని ప్రింట్ చేసేసాను. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సిలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బిలోకి పంపిస్తుంది. బి ఈక్వల్స్ టు సి అని పంపిస్తుంది. ఇప్పుడు బిలో ఎంత వాల్యూ ఉంది? 1. 1 ఉంది. ఇప్పుడు ఏలోకేమో బిలో ఉన్న వాల్యూని పంపిస్తుంది. ఏలో ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు సిలో 1 ఉంది. ఇప్పుడు బి వాల్యూ ఎంత అయింది? 1 అయింది కదా. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూని ఇలా రాయకూడదు. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపిస్తుంది. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయాలి. ఏ ఈక్వల్స్ టు బి అని రాయాలి. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ వచ్చేసి ఏలోకి 7. స్వాపింగ్ అప్ 2 నెంబర్స్. ఓకే, ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ వచ్చింది. ఇప్పుడు బిలో ఖాళీ అయిపోయింది కదా. బిలోకి సి వాల్యూని పంపిస్తుంది. ఇలా రాయకూడదు. ఓకేనా? ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు బి. బిలో ఉన్న వాల్యూ ఏలోకి వెళ్ళింది. ఏ వాల్యూ ఇప్పుడు ఎంత చెప్పు? 1. 1. బి వాల్యూ ఎంత? సిలో ఉన్న వాల్యూ బి కూడా 1. ఇప్పుడు ఈ 1. రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో సెకండ్ ఇటరేషన్ స్టార్ట్ అయింది. సెకండ్ ఇటరేషన్ లో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 1. బిలో 1. సో మనకు 4th నెంబర్ వచ్చింది కదా. ఎంత? 1 + 1 = 2. ఇప్పుడు సిలో ఎంత ఉంది నెంబరు? 2. ఇదేగా, ఇది వచ్చింది కదా. 4th నెంబర్ 2 వచ్చింది. ఇప్పుడు సిలో 2 ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపించేస్తున్నాం. బిలో ఎంత ఉంది? 2. 2. బిలో ఏముంది? Oh, sorry, 1. 1 కదా. ఇప్పుడు ఏలో 1 ఉంది. బిలోకి ఏమొచ్చింది? సిలో ఉన్న వాల్యూ వచ్చింది 2. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటేనే కదా థర్డ్ నెంబర్ వచ్చేది. Yes. అర్థమైందా? Yes.
సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ లో కూడా రాసి చూద్దాం ఒకసారి. ఇదే కదా ఫిబోనసీ నెంబర్స్. రైట్, నాకు ఒక 5 నెంబర్స్ కావాలి ఫిబోనసీ నెంబర్స్. 5 ఎంటర్ చేస్తాను. ఓకే, 5 లో ఫస్ట్ కామన్ గా ఉండే ఏంటి? ఏ ఫిబోనసీ. ఇప్పుడు నాకు 5 ఫిబోనసీ నెంబర్లు కావాలంటే ఫస్ట్ ఏంటిది 0, సెకండ్ది 1. ఇది మీకు తెలిసిందే కదా, గుర్తుంది కదా. ఓకే, 0 1 1 1 2. ఇప్పుడు నేను 5 ఎంటర్ చేయగానే ఫస్ట్ ఏకి 0 అని అసైన్ చేసుకున్నా, బికి 1 అని అసైన్ చేసుకున్నా. కొన్ని ఇలా కూడా మనం నోటేట్ చేసుకోవచ్చు. వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అయితే A = 0, B = 1 అని చెప్పి రాసి. ఓకేనా? ఇది ఇప్పటి వరకు అగ్రీ అవుతున్నారా? Yes, sir. సో ఇఫ్ మనం ఇచ్చిన నెంబరు వాళ్ళ నేను 0 అని ఇచ్చేది, 0 మైనస్ వాల్యూ ఇచ్చారు, 9 అని -9 అని ఇచ్చారు. -9 నెంబర్స్ ఉంటాయా? ఉండవు కదా. అందుకని ఏమంటుంది, ప్లీజ్ ఎంటర్ పాజిటివ్ ఇంటిజర్ అని అంటుంది. దీనికి సంబంధించిన కోడింగ్. ఇఫ్ n మనం ఇచ్చిన n వాల్యూ 0 కన్నా అయితే మనకి ఈ కండిషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు -9 ఇస్తే ఈ కండిషన్ ఏమవుతుంది చెప్పండి. n < 0. ట్రూనా ఫాల్సా? True. ట్రూ కాబట్టి మిగతా ఎల్స్ బ్లాక్లన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయా? అవ్వవు. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చాను. ఎక్కడ n వాల్యూ వచ్చేసి 5 ఇచ్చాను. 5 ఇచ్చాను. రైట్. సో ఇప్పుడు n < 0. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ కండిషన్. సెకండ్ ఎల్స్ బ్లాక్ కి వస్తామా? ఎల్ బ్లాక్ కి. Yes, వస్తాం. ఓకే, సో ఇప్పుడు ఎల్ఇఫ్ n వాల్యూ ఎంత ఇచ్చాను నేను? 5 ఇచ్చాను. ఇది కూడా ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? False. ఫాల్స్ అవుతుంది కదా. రైట్. సో ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఏ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? దీనికి వస్తుంది. ఓకేనా? అంతేనా? Yes, sir. ఓకే, ఇక్కడ ప్రింట్ ఏ వాల్యూని ఫస్ట్ ప్రింట్ చేసేస్తున్నాం, బి వాల్యూని కూడా ప్రింట్ చేసేస్తున్నాం. అంటే 1, 2 అనేది ఇనిషియల్ గా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను 3 ఇచ్చాను. నాకు ఇనిషియల్ గా నేను రాసిన కోడ్ ప్రకారం 0, 1 ఏమి రాసాం ఇక్కడ? ఏ వాల్యూ ప్రింట్ చేసాం, తర్వాత బి వాల్యూ ప్రింట్ చేసాం. అంతేనా? ఏ వాల్యూ ఎంత? 0, బి వాల్యూ 1 ఇచ్చాను. End equal to ఇన్వర్టెడ్ కామాస్ లో కామా ఎందుకు ఇచ్చాము నాకు అది అర్థం కాలేదు. నువ్వు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను వీటిని నీకు ప్రింట్ స్టేట్మెంట్ చెప్పినప్పుడు. ఇప్పుడు కామా ఎందుకు ఇచ్చాను? నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది చెప్పు. నేను ఇక్కడ కామా ఎలా వస్తుంది చెప్పు. ఒకవేళ నాకు కామా సపరేషన్ తోటి రావాలని కామా ఇచ్చుకున్నా, లేదు ఇలా ఇచ్చామనికి ఏమవుతుంది? దాని కింద ఒకటి వస్తాయి, 0, 1 అని వస్తాయి. అంతేనా? Yes, sir. 0, 1. ఇప్పుడు చూడండి, ఒక 8 తీసుకుంటున్నాం. రైట్. ఏమొచ్చినాయి? 0, 1 కింద వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇది వచ్చింది. ఇక్కడ కూడా ఎండ తీసేస్తుంది. ఈ ఎండ్ బ్లాక్ ఇవి గుర్తుపెట్టుకుంటాను. 5 ఒకదాని కింద ఒకటి వచ్చింది. ఇలా కాకుండా నాకు కామా సపరేషన్ తోటి రావాలి అని చెప్పి ఏం రాసుకున్నా ఇక్కడ. సో ఎండ్ స్టేట్మెంట్ యూజ్ అది. మనకు వచ్చే వాల్యూస్ అన్ని కామా సపరేషన్ తోటి వస్తాయి. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. అర్థమైంది. రైట్. కింద కోడింగ్ అంతా ఓకే సార్. ఓకేనా? Yes. నాకు ఈ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకుని చెప్పండి. అది మీకు వాట్సాప్ లో పెట్టా కదా ఆల్రెడీ. Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి శ్రీనివాస్ గారు? అండ్ మధ్యలో వెళ్ళిపోయారు మీరు. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వచ్చిందండి. ఓకే సార్. మీరు ఒక్కళ్ళే కొద్దిగా బాగా ఇంటరాక్టివ్ గా చెప్తున్నారు.
అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు అనుకోండి ప్రణాళిక. నేను ప్రాక్టీస్ చేయాలండి, ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్ గా. శ్రీనివాస్ గారు మీరుంటే కృష్ణ గారు అసలు మాట్లాడరు. నేను లేకపోతే మాట్లాడరు అసలు లేకుంటే వెళ్ళిపోయారు. ఉన్నారు. సరే అండి, హ్యాపీ వీకెండ్. రేపు ఓకే. క్లాస్ అని నేను రేపు మధ్యాహ్నం ఇన్ఫార్మ్ చేస్తానండి, కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉంది మీకు. ఓకే, షూర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ థ్యాంక్ యూ బాయ్ కృష్ణ. Thank you. బాయ్.